So we need to download the AWS CLI. Okay na? Okay, sir. Hello? Okay, sir. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి. Start, sir. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ కోసం ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఐ నీడ్ టు టైప్ ఏ కమాండ్ AWS కాన్ఫిగర్. ఏం చేయాలి? AWS కాన్ఫిగర్. Yes, configure. ఇలా ఎంటర్ కొట్టినప్పుడు అది సీక్రెట్ ఐడి సీక్రెట్ కీ యాక్సెస్ కీ అడుగుతుంది. అలా వస్తే యువర్ మీ AWS కాన్ఫిగర్ అదే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. లేదా ఎర్రర్ వచ్చింది అనుకోండి, సరిగ్గా ఇన్స్టాల్ అవ్వలేదని. ఒకవేళ లేకుండా ఎర్రర్ వస్తుంది. వాళ్ళ సాఫ్ట్వేర్ లేకుండా ఎర్రర్ వస్తుంది. AWS కాన్ఫిగర్ టైప్ చేయగానే అది సాఫ్ట్వేర్ లేకుండా ఎర్రర్ వస్తుంది. మీరు ఒకవేళ ఇన్స్టలేషన్ సరిగ్గా అవ్వకుండా కూడా ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, Okay, sir. ఓకేనా? Okay, sir. Okay, మరి sir. నేను కన్సోల్ ద్వారా కాకుండా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా యాక్సెస్ ఇప్పుడు నాకు క్రెడెన్షియల్స్ కావాలి కదా, నేను కమాండ్ ప్రాంప్ట్ నుంచి AWS సర్వీసెస్ యాక్సెస్ చేయాలంటే కావాలా వద్దా? కావాలి సార్. క్రెడెన్షియల్స్ లేకుండా ఎలా లాగిన్ అవుతావు నువ్వు? కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే సర్వీసెస్లోకి వెళ్ళి సెక్యూరిటీ ఐడెంటిటీ కంప్లైంట్స్కి వెళ్ళి ఏం ఉంటుంది IAM. IAM. Okay, sir. IAMకి వెళ్ళి ఈ రైట్ సైడ్లో మై సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఉంటుంది. క్విక్ లింక్స్ కింద మై సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కీస్ ఉంటాయి. ఒకటేమో 10 days బ్యాక్ క్రియేట్ చేశాను, ఇంకోటేమో 246 days క్రియేట్ చేశాను. మాక్సిమం 2 యాక్సెస్ కీస్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతారు మీరు AWSలో, దానికంటే ఎక్కువ క్రియేట్ చేయలేరు. ఆల్రెడీ 2 క్రియేట్ అయ్యి ఇంకోటి క్రియేట్ అవ్వదు కాబట్టి నేను ఒకటి డిలీట్ చేసి మీకు ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఓకే, యాక్సెస్ అడ్జస్ట్ డిలీట్. Okay, now here I'll show you how to create a click on the my security credentials, click on the under the access keys, click on the create access key. I understand, create access key, and this is the access key, this is the secret key, understood? Okay. ఇక్కడ దాని బదులు మీరు నోట్ ప్యాడ్ లో కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే కాపీ పేస్ట్ చేసుకోకుండా మళ్ళీ రాదు. కాబట్టి ఏం చేయాలి? కింద డౌన్లోడ్ CSV ఫైల్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. పర్మనెంట్ మీ దాంట్లో ఉండిపోతుంది. ఓకే, డన్. CSV ఫైల్ నేను ఓపెన్ చేసుకున్నాను. ఇది నేను CSV ఫైల్లో సీక్రెట్ కీ యాక్సెస్ కీ ఉంది. ఏముంది? సీక్రెట్ కీ యాక్సెస్ కీ ఉంది. దీన్ని తీసుకొని ఓకే, ఇది సీక్రెట్ కీ, ఇది యాక్సెస్ కీ. Okay. Here then go to the command prompt, CMD, type AWS configure, enter, then asking for the access key. ఏమడుగుతుంది? Access key సీక్రెట్ కీ నేను క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే యాక్సెస్ కీని కాపీ చేయాలి. వెళ్ళి ఎంటర్, ఆ తర్వాత సెక్యూరిటీ కీ ఏంది, ఆ తర్వాత సెక్యూరిటీ కాపీ, హియర్ పేస్ట్, ఎంటర్. ఏ రీజన్ లో క్రియేట్ చేయమంటా ఉంది? బకెట్ ఏదైతే ఉందో, ఇప్పుడు బకెట్ అని కాదు, సర్వీసెస్ మీకు ఏ రీజన్ లో యాక్సెస్ చేయాలనుకున్నామో ఆ రీజన్ కోడ్ ఇవ్వాలి. రీజన్ కోడ్స్ ఎలా ఇవ్వాలి? రీజన్ కోడ్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి, మీకు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడికి వెళ్ళి AWS రీజన్ కోడ్స్ ఉంటాయి. ఇది AWS రీజన్ కోడ్స్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ లో స్క్రాల్ చేస్తాను. చూడండి, US ఈస్ట్ అయితే US ఈస్ట్ 2, నార్త్ వర్జీనియా అయితే US ఈస్ట్ 1. ఇక్కడ కోడ్ ఉంది, రీజన్ కోడ్ ఉందా లేదా? ఓకే, ఇలా AP సౌత్ 2 అంటే హైదరాబాద్.
ఒకవేళ హైదరాబాద్లో క్రియేట్ చేయాలనుకున్నా కాపీ చేస్తాను. ఈ రీజన్ కోడ్ ఏపీ సౌత్ 2 ఉంటుంది. అవుట్పుట్ ఫార్మాట్ ఏం పెట్టాలనుకున్నా అవసరం లేదు, ఎంటర్ కొడతాను. ఇప్పుడు ఈ సర్వీసెస్ మనం ఎక్కడి నుంచి ఏదైనా చేయాలంటే ఏంది, ఏపీ సౌత్ 2 సర్వీసెస్ నేను రీజన్లో డిఫాల్ట్గా పెట్టాను. లేదు డిఫాల్ట్ కొట్టకుండా డిఫాల్ట్ రీజన్ జస్ట్ ఎంటర్ కొట్టేస్తే ప్రతిసారి రీజన్ చెప్పాల్సి వస్తుంది. ఏదైనా సర్వీస్ మనం యాక్సెస్ చేయాలి, S3 బకెట్ క్రియేట్ రీజన్ నేమ్ చెప్పాలి. ఇప్పుడు ఏపీ సౌత్ 2లో కాకుండా నాకు ఏపీ సౌత్ 1లో క్రియేట్ చేయాలంటే ఆ రీజన్ నేను స్పెసిఫై చేయాలి, ఫలానా రీజన్లో నాకు బకెట్ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేను చూస్తే నేను ఆల్రెడీ పోర్టల్తో నేను ఏం చేశాను, ఇంటిగ్రేట్ చేశాను కమాండ్ ప్రాంప్ట్తో. దాంట్లో ఏ బకెట్స్ ఉన్నాయి చూడాలనుకుంటే AWS S3 LS అని టైప్ చేస్తాను. ఇదే ఓకే సార్. AWS S3 LS వచ్చాయా? వచ్చేసి. AWS S3 LS. ఓకే. ఓకే సో సార్. I want to create a bucket. This command I will send you. AWS S3 PMB S3 :/ AWS new 765. ఓకే సార్. Enter. Now bucket is created. How will you check the bucket list? AWS S3 LS. AWS S3 LS. Now here see the bucket. Okay na? ఓకే సార్. ఓకే సార్. I want to delete a bucket. Delete a bucket. Same command, nothing is changed. I'll just go to this one. Which one? Same command. Instead of MB, I'll give the RB. AWS S3 RB S3 : / Javed AWS 765. 1 2 3 4 అనుకుంటా సార్. Enter now. What happened here? Bucket name ఏదో ఎర్రర్ ఇచ్చేసినట్టుంది. AWS new అని ఇవ్వాలండి. సారీ, ఓకే సార్. క్రియేటెడ్ నేమ్ బకెట్ నేమ్ తప్పించేస్తుంది, అందుకని డిలీట్ అవ్వదు. AWS new 765. ఓకే సార్. Go to the LS. Now bucket is deleted. AWS S3 RB సార్ ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ ఉన్న బకెట్ డిలీట్ చేయాలంటే చెప్తాను. ఆబ్జెక్ట్స్ డిలీట్ చెప్తాను, ఉంది కదా. ఓకే సార్. చూడండి, ఇప్పుడు ఇవి ఆబ్జెక్ట్స్. ఒకవేళ ఆబ్జెక్ట్ ఒక బకెట్లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ బకెట్ లిస్ట్ చేయాలంటే ఇప్పుడు ఇదేంటిది S3 బకెట్, ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ ఉంది, ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇదేంటిది మనం క్రియేట్ చేసింది, ఇది జావేద్ S3 వెబ్ సర్వర్ ఇందాక క్రియేట్ చేసింది కదా సార్. ఫోర్త్ సార్, కింద నుంచి ఫోర్త్. ఇదేనా ఫోర్త్? ఓకే, తీసుకుంటాను కాపీ. చూడండి, దీంట్లో ఏ ఆబ్జెక్ట్స్ లిస్ట్ చేయాలంటే AWS S3 LS S3 :/ Javed S3 వెబ్ వర్షన్ ఉంది, వెబ్ వర్షన్. What happened when calling on software regional endpoint was sent is compatible. ఎక్కడ క్రియేట్ అయింది అది రీజన్? సార్ బకెట్స్ గ్లోబల్ కదా సార్. గ్లోబల్ యాక్సెస్ అండి, క్రియేట్ అయ్యేది లోకల్ గానే క్రియేట్ అవుతాయి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. క్రియేట్ అవ్వడం మాత్రం మీకు లోకల్ గానే క్రియేట్ అవుతుంది, అంటే రీజన్ వైజ్ క్రియేట్ అవుతుంది. యాక్సెస్ నేను చెప్తున్నది, యాక్సెస్ ఎక్కడి నుంచి అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన బకెట్ ఏది, ఫోర్త్ వన్ కదా. ఏది ఇక్కడ చూడండి, డిఫరెంట్ రీజన్స్ లో ఉన్నాయి. రీజన్స్ నుంచి లిస్ట్ కావాలంటే ఈస్ట్, యుఎస్ ఈస్ట్ 1 లో ఉంది ఈస్ట్ ఇవ్వాలి. ఓకే, యుఎస్ లో ఈస్ట్ ఇవ్వాలి. ఈస్ట్ 1. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాలంటే చూడండి,
ఒకవేళ ఆబ్జెక్ట్స్ ఉంటే డిలీట్ అవ్వదు, అది లిస్ట్ చేయాలనుకున్నాం కదా. సో ఐ వాంట్ లిస్ట్ హియర్ -F1 రీజియన్ యుఎస్ -East 1. అయిపోయిందా? అది ఎందుకంటే లిస్ట్ అయింది సార్. డిఫాల్ట్ రీజన్ నేను లాగిన్ హైదరాబాద్ లాగిన్ అయింది. సో దాన్ని ఆబ్జెక్ట్స్ లిస్ట్ చేయాలంటే ఏం చేయాలి? AWS S3 ఫాలోడ్ బై ద LS ఫాలోడ్ బై ద ఏంది ఆబ్జెక్ట్ వర్షన్ ఏంది నేమ్ ఫాలోడ్ బై ద రీజియన్ ఫాలోడ్ బై ద. ఇప్పుడు నేను బకెట్ ఈస్ట్ 1 లో క్రియేట్ చేయాలనుకున్నా. ఐ వాంట్ టు క్రియేట్ బకెట్ ఈస్ట్ 1 లో. చూడండి సార్, ఇప్పుడు చిన్న డౌట్. ఇప్పుడు అందులోని వర్షన్స్ ఇంకా 2 ఉన్నాయి కదా, ఓన్లీ ఒక్క వర్షన్ చూపిస్తుంది, అలాగే చూపిస్తుంది సార్? అవును. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఐ వాంట్ టు ఓకే క్రియేట్ ఏ బకెట్ హియర్. చూడండి, ఐ వాంట్ టు క్రియేట్ ఎ బకెట్ ఇన్ డిఫరెంట్ రీజియన్. డిఫాల్ట్ రీజియన్ ఏంది? నేను డిఫాల్ట్ రీజియన్ పెట్టాను ఇక్కడ. నేను Okay. డిఫాల్ట్ రీజియన్ పెట్టాను కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుంది. ఒక డిఫాల్ట్ రీజియన్ నేను సెలెక్ట్ చేయకుండా జస్ట్ రీజియన్ దగ్గర ఇక్కడ ఏపీ సౌత్ పెట్టకుండా జస్ట్ ఎంటర్ కొట్టేస్తుంటే ఈ ప్రాబ్లం రాదు. అప్పుడు మళ్ళీ మీరు ప్రతిసారి Okay, sir. రీజియన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు డిఫరెంట్ Okay, sir. రీజియన్ లో సేమ్ రీజియన్ లో ఉంది చూపిస్తా ఉంది, అన్ని బకెట్లు చూపిస్తుంది. బకెట్ మాత్రం అన్ని చూపిస్తుంది, కానీ దాన్ని రీడ్ చేయాలి, మోడిఫై చేయాలంటే మీకు రీజియన్ స్పెసిఫై చేయాలి. ఓకే సార్. గ్లోబల్ యాక్సెస్ అంటే ఏంది? ఇక్కడ అన్ని చూస్తుంది కదా, అన్ని బకెట్ చూస్తుందా లేదా? అదే గ్లోబల్ అవును యాక్సెస్. సార్, అవును సార్. కానీ దాన్ని మోడిఫై చేయాలంటే మాత్రం రీజన్ చెప్పాలి. ఎందుకంటే ఏ రీజన్ లో Okay, క్రియేట్ sir. చేసావు దానికి తెలియాలి కదా. అవును సార్. ఇక్కడ అన్ని లిస్ట్ చేస్తాను, అన్ని బకెట్స్ లిస్ట్ చేస్తాను, కానీ మోడిఫై కానీ డిలీట్ కానీ దాన్ని చేయాలంటే మాత్రం రీజన్ చెప్పాలి. బై డిఫాల్ట్ ఏ రీజన్ సెలెక్ట్ చేసుకుని ఏపీ సౌత్ టు క్రియేట్ చేశాను. బై డిఫాల్ట్ ఏ S3 బకెట్ క్రియేట్ చేసినా మీకు అది హైదరాబాద్ లో క్రియేట్ అవుతుంది. ఓకే సార్. AWS S3 MB S3 :/ AWS new. I will create here this time 678 and -F1 region. -F1 not -F1. ఈసారి ఏం చేస్తా అంటే AP-South-1 ముంబైలో క్రియేట్ అవుతుంది. ఎక్కడ క్రియేట్ అవుతుంది? ముంబైలో. ఎంటర్. ఓకేనా? Now Okay, bucket sir. is created. Now bucket is created. క్రియేటెడ్. కావాలంటే మీరు ఇక్కడ చెక్ కింద పోర్టల్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఉంటాయి 1 by 1. ఇది న్యూ 678. ఉంది సార్. ఓకే, అది ఇప్పుడు నేను ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేయాలంటే ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేయాలనుకుంటుంది. ఐ వాంట్ టు అప్లోడ్ ద ఆబ్జెక్ట్స్. లింక్ పంపించాను చూడండి, దాంట్లో ఉంటాయి. ఓకే సార్. అందులో మొత్తం కమాండ్స్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఎగ్జాంపుల్ దగ్గర ఉంటాయి. ఓకే సార్. So here I created one bucket. Just how to list the bucket here? AWS S3 LS -F1 recursive type చేస్తాను. ఏమొస్తుంది చూద్దాం. దీనికి అవుట్పుట్ కి దీని అవుట్పుట్ డిఫరెన్స్ ఏమొచ్చింది? సేమ్ అదే ఉంది. బకెట్ సైజ్ ఏం రాలేదు నాకు, టైం అలా వచ్చింది. AWS S3 LS కి దానికి ఏం డిఫరెన్స్ ఉంది? ఓకే, AWS S3 LS బకెట్ నేమ్ వచ్చి S3 AWS బకెట్ D1 గుర్తు.
AWS bucket AWS bucket D1 ఇక్కడ లాంబ్డా ఉందా? మా ఆబ్జెక్ట్ ఏం లేదు, లాంబ్డా కోసం క్రియేట్ చేసిన బకెట్, అందుకు నేను బకెట్ చూపించడం లాంబ్డా కోసం క్రియేట్ చేసి ఉంటాను, అందుకు నా రూల్స్. రికర్సివ్ అంటే మెటా డేటా చూపిస్తుందండి. ఓకే సార్. S3 LS అంటే లిస్ట్ ద బకెట్స్ ఆలి, హైఫన్ రికర్సివ్ అంటే మీకు మెటా డేటా చూపిస్తుంది. ఓకే ఇప్పుడు సార్. నేను ఒక బకెట్ క్రియేట్ చేశాను కదా, ఏ బకెట్ అది? AWS న్యూ 678 కరెక్టేనా? అవును సార్. సో దీనిలో కొన్ని ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేయాలనుకున్నాను, ఏంది కొన్ని ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేయాలనుకున్నాను దేంట్లోకి? AWS 9678లోకి. సో దానికి సింపుల్ వే ఏంటంటే చూడండి, హియర్ ఈ ఫోల్డర్ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమంటే 3 ఆబ్జెక్ట్స్. సింపుల్ ఏం లేదు, ఆ ఫోల్డర్ పాత్ కాపీ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఫోల్డర్ పాత్. తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత సిడి, ఇది సిడి పాత్, ఓకేనా? ఓకే సార్. సిడి ఆ పాత్ ఏ బకెట్లో అయితే అప్లోడ్ చేయాలనుకున్నావో, ఇప్పుడు బకెట్ ఏంటంటే AWS న్యూ 678. న్యూ ఇప్పుడు ఏం చేయాలంటే AWS S3 678. సింక్ ఉంది, సింక్ స్పేస్ డాట్ అన్నది, ఆ తర్వాత S3:/ బకెట్ నేమ్. బకెట్ నేమ్ ఏంటంటే AWS న్యూ 678 ఉంది, 678 న్యూ 678. ఎంటర్. ఏమైంది? ఏమన్నా తప్పు ఇచ్చానా? ఇది కూడా రీజన్ వేరేమో సార్, కాదు కదా? ఈ Region. రీజన్ నుంచి చేసాం కదా. దేంట్లో క్రియేట్ చేసేది? AP South 1 ఏపీ సౌత్ 2. AP South 1 క్రియేట్ చేసినట్టుంది. ఓకే. నా అప్లోడ్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఇక్కడ దీని అర్థం ఏంటంటే AWS S3 సింక్ అంటే స్పేస్ డాట్ అంటే లినక్స్ లో డాట్ అంటే ఆల్ అని అర్థం. అవును సార్. ఓకే. ఈ ఫోల్డర్ లో ఈ పాత్ లో ఉన్న అన్ని ఫోల్డర్లో పాత్ లో ఉన్న అన్ని ఫైల్స్ అప్లోడ్ అవ్వమని డాట్ ఇచ్చాను. లేదు సార్ నాకు అలా కాదు, నాకు ఓన్లీ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ మాత్రం కావాలి. ఏ ఫైల్ ఇది? ఇది ఆ ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది కదా సార్. అది ఒకటి అప్లోడ్ అవుతుంది. సింక్ స్పేస్ ఇండెక్స్ ఇచ్చేస్తాం. అవును. ఇప్పుడు ఈ బకెట్ నేను డిలీట్ చేయాలనుకున్నాను. ఈ బకెట్ ని AWS న్యూ 678. సార్ ఇప్పుడు ఒక లినక్స్ సిస్టమ్ అయితే సేమ్ ఇలాగే పాత్ లోకి వెళ్ళి అక్కడ కూడా సేమ్ కమాండ్ టైప్ చేస్తే సరిపోద్ది సార్. అంతే. లినక్స్ సిస్టమ్ లో అయితే మీకు ఇన్స్టాలేషన్ వేరేగా ఉంటుంది. లినక్స్ లో మీకు ఉబుంటూ క్రియేట్ చేశారనుకోండి, అప్పుడు మీకు సేమ్ ఇదే కమాండ్స్ ఇవే. ఓకే సార్. సేమ్ ఇదేనండి కమాండ్స్, అక్కడ కూడా అలాగే కదా, అది కూడా పాత్ ఇస్తే సరిపోతుంది కదా, అదేం మారదు. ఈ కమాండ్స్ ఏం మారవు కదా, సేమ్ కమాండ్స్ విల్ బి దేర్. ఇంకా చెప్పాలంటే ఇన్ఫాక్ట్ ఆల్ దీస్ కమాండ్స్ ఆర్ బేస్డ్ ఆన్ లినక్స్ ఓన్లీ. LS అని అది ఏంటి ఎక్కడ ఉంటుంది? విండోస్ లో ఉంటుంది ఏంటి అది? ఉండదు సార్. ఇవన్నీ విండోస్ బేస్డ్ లైనక్స్ బేస్డ్ కమాండ్సే. ఆల్మోస్ట్ ఆల్ ఏ టూల్ అయినా లినక్స్ బేస్డ్ ఉంటాయండి. దీంట్లో AWS అయినా అజూర్ అయినా సమ్మర్ వాట్ అజూర్ విండోస్ కూడా ఉంది. ఈ డెవాప్స్ టూల్స్ అన్ని కూడా లినక్స్ బేస్డ్. ఇప్పుడు డెవాప్స్, కుబర్నెటిస్, టెరాఫార్మ్, లైక్ మీకు డాకర్, లైక్ యాన్సిబుల్ అన్ని కూడా లినక్స్ కమాండ్సే. విండోస్ ఏం ఉండదు దాంట్లో. ఓకే సార్. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలనుకున్నాను. ఏది? ఈ బకెట్ ని విత్ ఆబ్జెక్ట్స్. అంటే విత్ ఆబ్జెక్ట్స్ నేనేం చెప్పాను? RB కొడతాను. ఏం కొడతాను? RB. సో ఆ తర్వాత ఈ రీజియన్ ఉంది కాబట్టి, రీజియన్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను డిఫరెంట్ రీజియన్లు క్రియేట్ చేశాను కాబట్టి రీజియన్. ఓకే. తర్వాత AP South 1. ఇది AP-South 1. సార్ అక్కడ సింక్ ఉంచారు, సింక్ ఉండాలా సార్? సింక్ అది అప్లోడ్ కండి, అది సింక్ తీసేస్తాను. S3 సింక్ తీసేస్తాను. సారీ, S3 సింక్ అని తీస్తాను. చూడండి, ఓకే సార్.
ఎర్ర వస్తుంది ఇప్పుడు. ఎందుకు ఎర్ర వస్తుంది అంటే బకెట్ ఎంటీ కాదు. ఏంది? ఎంటీ లేదు. దానికి ఏం చేయాలంటే హైఫన్ ఎఫర్ ఫోర్స్ ఇచ్చాను. ఓకే. ఓకేనా? ఓకే సార్. AWS S3 మళ్ళీ లినక్స్ కమాండ్స్ ఇవన్నీ. ఓకే S3 సార్. ls ఎల్ఎస్. now deleted. Now డిలీటెడ్. okay, అది ఓకే సార్. that is to delete the bucket with the objects. ఓకే సార్. Empty bucket you can directly delete by AWS S3 RB followed by the bucket name. To upload the bucket, Okay. we need to use the command sync. Need to create Okay. the command sync. Understood? Next thing, ఓకే సార్. list all the buckets. List all bucket recursively. Next thing here. I want to create a static website. I want to create a స్టార్ట్. static website by using the command prompt. By using the command prompt. ఇదిగోండి ఈ కమాండ్ చూడండి. AWS S3 చూడండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. నేను ఫోర్స్ అని టైప్ చేశాను కదా. అవును సార్. ఫోర్స్ అంటే ఏమైందంటే ఆబ్జెక్ట్స్ పాటు బకెట్ కూడా వెళ్ళిపోయింది. కరెక్టేనా? అవును సార్. అవును సార్. అలా కాదు, నాకు బకెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే వెళ్ళాలి. ఓకే. అప్పుడు ఈ కమాండ్ ఇవ్వాలి. ఓకే సార్. ఏ కమాండ్? రికర్సివ్. ఇక్కడ RM అని చూడండి, RB కాదు. చూడండి జాగ్రత్త చూడండి. ఇక్కడ చూడండి ఏముంది ఇక్కడ? ఆర్ఎం. AWS S3 RM S3:/ bucket name followed by -/ recursive అంటే it will delete the object only. ఓకే సార్. అంటే ఆబ్జెక్ట్స్ రీడ్ చేస్తుంది, బకెట్ డిలీట్ అవ్వదు. ఓకే సార్. -/ ఫోర్స్ ఇస్తే నేను అక్కడ AWS S3 RB అని టైప్ చేశాను, RM కాదు. RB అని టైప్ చేసి బకెట్ ఫాలోడ్ బై -/ ఫోర్స్ కొడితే బకెట్ పోయింది, ఆబ్జెక్ట్ పోయింది, అన్ని పోయాయి. అలా కాదు, నాకు ఆబ్జెక్ట్స్ మాత్రమే వెళ్ళాలి అనుకుంటే ఇలా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? AWS S3 RM S3:/ TGS bucket -recursive ఇవ్వాలి. ఓకే. ఓకే సార్. ఓకే సార్. Here, next thing is, I want to create a static website by using the S3 bucket. I want to create a స్టాటిక్ వెబ్సైట్ using the S3 S3 bucket. Again, చేయాలి first. I'll type a, first I need to create a bucket. First I need to create a bucket. How will you create a bucket? AWS S3 S3 MB S3:/ Javed new some 345 రీజన్ నాకు డిఫాల్ట్ రీజన్ లో నవ్వాలి. నా బకెట్ ఇస్ క్రియేటెడ్. డిఫాల్ట్ రీజన్ లో క్రియేట్ అయిందా? బకెట్ క్రియేట్ అయింది. I want to create a static website. I want to create a static website. Oh, come on. For this bucket, I want to enable a static website. This bucket, just paste here. Okay, sir. Just observe here. AWS S3. Next is the website, followed with the bucket name, -/ index document. దీంట్లో index HTML ఉండాలి. -/ error dot document, -/ error HTML. Error HTML. ఓకేనా? ఓకే సార్. దీంట్లో నేను ఏం చేస్తానంటే I'll just go here. Bucket name I'll change to Javed new 345. Javed new 345. Javed new 345. Enter. Again, I'll just go to the portal here. Go to the portal. Just refresh here.
ఏఎక్స్ఎన్ పేరు అది గుర్తులేదు ఇక్కడే నాకు. ఉంది. జావేద్ న్యూ 345 ఆ, కిందకు ఉంది. ఉంది సార్. ఉందా? ఓకే. ఇదిగోండి ఇదేనా? అదే సార్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీస్కి వెళ్తే ఇంకా చూడండి, ఆల్రెడీ స్టాటిక్ వెబ్సైట్ ఎనేబుల్ అయ్యి యూఆర్ఎల్ కూడా జనరేట్ చేసింది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సార్ అది ఎనేబుల్ అయింది కానీ మన పర్మిషన్స్ అవి ఏమి అవ్వలేదు కదా సార్. పర్మిషన్స్ ఎందుకు? ఆటోమేటిక్ అది ఎనేబుల్ చేస్తుంది కదా, అది ఎనేబుల్ చేయమనే కదా చెప్పింది నేను. ఈ స్టేట్మెంట్ లో చూడండి, మీకు అది ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ S3 వెబ్సైట్ జావేద్ న్యూ 145 ఇండెక్స్ డాక్యుమెంట్ ఇండెక్స్ డాట్ HTML ఇక్కడ ఇచ్చాం కదా, ఇది ఎనేబుల్ చేయమని. అవును సార్. ఆటోమేటిక్ అవి ఇచ్చాం సార్. అవి అదే గ్రాంట్ యాక్సెస్ ఉంటది కదా అది పబ్లిక్ మళ్ళీ అని. ఇవ్వాలి, మళ్ళీ దీంట్లో అప్లోడ్ చేయాలి. S3 బకెట్ కండి మళ్ళీ ఇవ్వాలి మనం. ఓహో ఓకే సార్. క్లోజ్ చేశాను. క్లోజ్ చేస్తే మళ్ళీ లాగిన్ అవ్వగలదు. 1 మినిట్, సెషన్ క్లోజ్ చేశాను. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ దేర్, ప్రీ అసైన్డ్ URL కూడా క్రియేట్ చేయొచ్చు. మీకు దీంట్లో వచ్చిందండి ప్రీ అసైన్డ్ URL. ఈ కమాండ్ చూడండి, AWS S3 pre-signed S3 followed with bucket name. ఓకే. ఇది ఆబ్జెక్ట్ నేమ్. ఇదేంటిది? ఆబ్జెక్ట్ నేమ్. ప్రీఎస్ఎన్ URL అంటే స్పెసిఫిక్ టైం ఇంటర్వెల్లోనే ఆబ్జెక్ట్ యాక్సెస్ అవుతుంది. స్పెసిఫిక్ టైం ఇంటర్వెల్లోనే మీ ఆబ్జెక్ట్ మీకు యాక్సెస్ అవుతుంది. ఆబ్జెక్ట్ యాక్సెస్. ఇక్కడ నేను చూస్తే ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి చూడండి. బై డిఫాల్ట్ నేను టైం పీరియడ్ చెప్పలేదంటే అది 1 అవర్ ఎనేబుల్ అవుతుంది. బై ది డిఫాల్ట్ నేను ఎటువంటి టైం పీరియడ్ చెప్పలేదు అంటే జస్ట్ AWS S3 pre-signed S3 followed with bucket name followed by the /ఆబ్జెక్ట్ నేమ్. ఏ ఆబ్జెక్ట్ అయితే ప్రీసెండ్ కావాలనుకున్నా ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తే మీకు బై ది డిఫాల్ట్ 1 అవర్ వరకు మీకు యాక్సెస్ అవుతుంది, ఒకవేళ బకెట్ ప్రైవేట్ లో ఉన్నా. ఓకే. ఓకే సార్. ఓకే. లేదు నాకు టైం పీరియడ్ చెప్పాలంటే మనకి ఈ కమాండ్ కొట్టాలి. ఏ కమాండ్ కొట్టాలి? AWS S3 pre-signed S3 // bucket name followed by expire means 60 seconds expire అవ్వాలి. ఓకే సార్. ఓకే. ఓకే సార్. టైం పీరియడ్ చెప్తే టైం పీరియడ్ అవుతుంది 24 అవర్స్ లోపల. టైం పీరియడ్ లేకుంటే డిఫాల్ట్ గా 1 అవర్ ప్రీసైన్ ఇవ్వాలి. ఓకే. ఓకే సార్. ఓకే సార్. That is the how to manage these services from the what? CLI. సో ఇంకా SDK ద్వారా చేసుకోవచ్చు. ఏ సర్వీస్ ఉన్నా కూడా మీకు ఏం చేయాలంటే మీకు సీక్రెట్ కీ యాక్సెస్ కి ప్రొవైడ్ చేయాలి. ఆ సర్వీస్ నుంచి మీకు సీక్రెట్ కీ యాక్సెస్ కి ప్రొవైడ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా AWS సర్వీసెస్ మనం ఏదర్ SDK ద్వారా కానీ ఇది పైథాన్ SDK లైక్ AWS ఐఎమ్ డెవలపింగ్ ఐఎమ్ పైథాన్ ప్రోగ్రామర్ AWS పైథాన్ SDK. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. లేదంటే జావా SDK ఇది కూడా చేసుకోవచ్చు. లేదంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి. ఓకే సార్. ప్రోగ్రామర్ ఉన్నాడు, ప్రోగ్రామర్ S3 బకెట్ వాడికి యాక్సెస్ కావాలని నేను ప్రోగ్రామర్కి S3 బకెట్ యాక్సెస్ కావాలనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే నేను ఈ యాక్సెస్ కి సెక్యూరిటీ కి ప్రొవైడ్ చేస్తాను. ప్రోగ్రామర్కి ఏం చేస్తాను? ఓకే. యాక్సెస్ కి సెక్యూరిటీ కి ప్రొవైడ్ చేస్తాను. ఎవరికి? ప్రోగ్రామర్కి. ప్రోగ్రామర్ ఏం చేస్తాడు? పోర్టల్ నుంచి పోర్టల్ యాక్సెస్ ఇవ్వట్లే నేను. రిమెంబర్ దట్. ఓకే సార్. టెంపరీగా ఒక 2 రోజులు నాకు లేదంటే 1 అవర్కి నాకు కావాలనుకుంటే నేను ఏం చేస్తాను? సీక్రెట్ కీ యాక్సెస్ కి ప్రొవైడ్ చేస్తాను. వాడు ఏం చేస్తాడు? ల్యాప్టాప్ లో AWS కాన్ఫిగర్ ఇన్స్టాల్ చేసుకొని AWS కాన్ఫిగర్కి వెళ్ళి ఆ బకెట్స్ ఏమైనా చూసుకుంటాడు. కావాలంటే నేను తీసేస్తాను సీక్రెట్ కీ యాక్సెస్ కి తీసుకుంటే మళ్ళీ యాక్సెస్ కూడా అవ్వదండి. ఓకేనా? That is to manage the services from command prompt or SDK, Python SDK or AWS SDK. Understood? Okay, sir. So what are the things we are studying today? First thing, how to create a bucket.
create a bucket. And second thing is there, then go for how to Create create a a S3 static website by using versioning static S3 static website ని ఎలా క్రియేట్ చేయాలి, S3 స్టాటిక్ వెబ్సైట్ ని బై యూజింగ్ S3 బకెట్ తో స్టాటిక్ వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హౌ టు క్రియేట్ ఏ వర్షనింగ్, హౌ టు ఎనేబుల్ ద వర్షనింగ్. వర్షనింగ్ ఎనేబుల్ చేయడం వల్ల మీకు కరెంట్ కాపీ వర్షన్ యొక్క ఆబ్జెక్ట్స్ ని రిట్రైవ్ చేసుకోవచ్చు. నేను ఒకవేళ ఆబ్జెక్ట్ ఎడిట్ అయిపోయినా రిట్రైవ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఈస్ దేర్, మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ద వేరియంట్ ని పెట్టుకోవచ్చు. ఒకటే నేమ్ తో మల్టిపుల్ వేరియంట్స్ ని కాపీలు పెట్టుకోవచ్చు, సేమ్ నేమ్ తో, సేమ్ ఫైల్ నేమ్ తో. ఓకే. నెక్స్ట్ థింగ్, this S3 bucket can be managed from the like command prompt. How will you manage? How will you manage through CLI. CLI. Next thing ఏంటంటే pre-assigned URL చెప్తాం. Pre-assigned URL అంటే how can manage your objects for specific time interval లో నీకు వాడికి యాక్సెస్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఆబ్జెక్ట్ కి. Pre-assigned URL. Okay, sir. Okay. Next thing is there, go for the next thing is there, AWS S3 storage classes. AWS S3 storage classes. So ఇక్కడ చూస్తే AWS having a several storage classes. What are the storage classes are there? S3 standard. మనకి EBS లో స్టోరేజ్ క్లాసెస్ నేను చూపాను మీకు. EBS లో టైప్స్ ఉంటాయి, SSD వాల్యూమ్స్ అని, ప్రీవియస్ జనరేషన్ వాల్యూమ్స్ అని, హార్డ్ డిస్క్ వాల్యూమ్స్ లాగే S3 లో కూడా స్టాండర్డ్ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఎందుకు? కాస్ట్ ఆప్టిమైజేషన్ కోసం. ఇక్కడ ఏముంది, ఏం స్టాండర్డ్స్ ఉన్నాయి? S3 స్టాండర్డ్ చూడండి, S3 స్టాండర్డ్, S3 ఇంటెలిజెంట్ టైరింగ్, ఎక్స్ప్రెస్ 1 జోన్, స్టాండర్డ్ అయ్యే, స్టాండర్డ్ 1 జోన్ అయ్యే, గ్లేసియర్ ఇన్స్టాంట్ రిట్రావల్, గ్లేసియర్ ఫ్లెక్సిబుల్ రిట్రావల్, గ్లేసియర్ డీప్ ఆర్కైవ్. ఇవన్నీ ఏంటంటే టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్. ఏంటి? టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్. ఈ స్టోరేజ్ క్లాసెస్ అనేది ఫ్రమ్ ది టాప్ టు బాటమ్కి వెళ్ళినప్పుడు లేటెన్సీ తగ్గుతూ ఉంటుంది. లేటెన్సీ చాలా తక్కువ ఉంటుంది S3 స్టాండర్డ్ లో. కిందకి వెళ్తా అంటే లేటెన్సీ పెరుగుతూ ఉంటుంది, కాస్ట్ కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు మిషన్ క్రిటికల్ అప్లికేషన్ ఉంది, నాకు ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయింది, సాలార్ సినిమా రిలీజ్ అయింది. అది ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా, చాలా ఎక్కువ మంది యాక్సెస్ చేస్తాను, నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తాను, ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా కూడా. సో దాన్ని ఏం చేస్తారంటే నేను S3 స్టాండర్డ్ లో పెడతాను. బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ S3 స్టాండర్డ్ లో ఉంటాయి, అన్లెస్ సంథింగ్ స్పెసిఫై చేస్తే తప్పక. కానీ ఎన్ని రోజులు పెట్టుకుంటావు S3 స్టాండర్డ్ లో? అంతా డేటా S3 స్టాండర్డ్ లో పెట్టుకుంటే నీకు హై అమౌంట్ ఆఫ్ బిల్ జనరేట్ అవుతుంది. S3 స్టాండర్డ్ లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ లేటెన్సీ చాలా తక్కువ ఉంటుంది, కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది దేంట్లో, S3 స్టాండర్డ్ లో. ఇప్పుడు ఆ డేటా ఏదైతే ఆబ్జెక్ట్స్ నువ్వు అప్లోడ్ చేసావో 2022 డేటా ఉంది, ఓల్డ్ 1 year 2 year 3 year డేటా ఉంది, ఫైనాన్షియల్ డేటా ఉంది, కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ రిపోర్ట్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు 5 years 6 years ఉన్నాయి. అది కూడా నేను S3 స్టాండర్డ్ లో పెట్టుకుంటే హై అమౌంట్ ఆఫ్ ప్రైస్ నువ్వు కట్టాల్సి వస్తుంది. దాన్ని ఏం చేస్తాను, ఆ కింద ఉన్న సొల్యూషన్, స్టోరేజ్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, కింద ఏంది, ఇంటెలిజెంట్ టైరింగ్ అని, ఎక్స్ప్రెస్ 1 జోన్ అని, స్టాండర్డ్ అయ్యే అని, 1 జోన్ అయ్యే అని, గ్లేసియర్ ఇన్స్టాంట్ రిట్రావల్ అని, గ్లేసియర్ ఫ్లెక్సిబుల్ రిట్రావల్ అని, గ్లేసియర్ డీప్ ఆర్కైవ్ మార్చుకుంటాం. కిందకి అక్కడికి వెళ్ళిపో, ఇక్కడికి వెళ్ళిపో అంటాం. పైనుంచి కిందకి వచ్చినప్పటికి, లాస్ట్కి వచ్చినప్పుడు, గ్లేసియర్ డీప్ ఆర్కైవ్కి వచ్చినప్పుడు 90% కాస్ట్ తగ్గిపోతుంది, లేటెన్సీ కూడా పెరుగుతుంది. అంటే నాకు ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ డేటా ఉంది, నాకు బ్యాకప్ కావాలి, లైక్ 5 years ఫైనాన్షియల్ డేటా, 2019 ఫైనాన్షియల్ డేటా కావాలి, 2018 ఫైనాన్షియల్ డేటా, నాకు డేటా కావాలి, డేటా డిలీట్ చేయలేను నేను, ఆ డేటా కూడా నాకు ఉండాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తాను, ఓల్డ్ మూవీస్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే నేను స్టాండర్డ్ లో పెట్టుకోకుండా కింద ఉన్న గ్లేసియర్ ఫ్లెక్సిబుల్ రిట్రావల్, గ్లేసియర్ డీప్ ఆర్కైవ్ దాంట్లో మార్చేసుకుంటాను. మార్చడం వల్ల నీకు కాస్ట్ ఏముందంటే 90% కాస్ట్ తగ్గిపోతుంది, కానీ లేటెన్సీ పెరిగిపోతుంది. ఏమవుతుంది? ఇప్పుడు మీరు సమ్మన్ ఎల్స్ యూ వర్క్ యాజ్ ఏ క్లౌడ్ ఆర్కిటెక్ట్ జాయిన్ అయినప్పుడు, వెన్ యూ జాయిన్ యాజ్ క్లౌడ్ ఆర్కిటెక్ట్,
You won't work in say multiple services. They won't give you the multiple services. So different set of people are there. Some people are work on EC2, some people on backup, some people are working budgeting, some people are working DB. Like multiple services people do multiple దాంట్లో వర్k చేస్తారు. అంతేగాని అన్ని సర్వీసెస్ అన్ని మీరు మేనేజ్ చేయమని ఎవరు చెప్పరు. ఓకే సార్. అలా ఉండదండి ఎక్కడ కూడా, దేంట్లో కూడా ఉండదు అలా. ఒక కంపెనీ Okay, అన్నప్పుడు sir. మేబీ వెరీ స్మాల్ కంపెనీ లైక్ 10 ఎంప్లాయీస్ 5 ఎంప్లాయీస్ ఉండదు, మేబీ ఉండొచ్చు, కానీ జనరల్ గా అలా ఉండదు. Okay. You need to know all services. Doesn't mean that you need to manage all services. Okay na? Okay, sir. Okay, sir. Okay ma? Okay, sir. So first class వచ్చి S3 స్టాండర్డ్ అండి. ఏంది S3 స్టాండర్డ్. బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే S3 స్టాండర్డ్ లో ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేస్తారో ఎటువంటి క్లాస్ ని మీరు సెలెక్ట్ చేయరు కూడా, ఆటోమేటిక్ గా అది డిఫాల్ట్ గా ఏం చేస్తుంటే S3 స్టాండర్డ్ సెలెక్ట్ చేస్తుంది. S3 స్టాండర్డ్ ఏం చేస్తుంటే ఆఫర్ ద హై అవైలబిలిటీ, డ్యూరబిలిటీ, ఆబ్జెక్ట్స్ స్టోరేజ్, ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా Okay, sir. అవుతుంది. Frequently accessed data. ఇంకోటి ఏంటంటే S3 స్టాండర్డ్ లో నువ్వు ఎప్పుడైతే S3 స్టాండర్డ్ డిఫాల్ట్ గా పెడతావో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లోకి బకెట్ రిప్లికేట్ అవుతుంది. Okay, sir. 3 అవైలబిలిటీ జోన్ ఉంటాయి కదా. ఇప్పుడు ముంబై ఉంది, ముంబైలో ఎన్ని అవైలబిలిటీ జోన్లు ఉన్నాయి? 3 అవైలబిలిటీ జోన్ ఉన్నాయి. 3 availability zones. అంటే 3 బకెట్స్ పెడుతుంది అది. ఇక్కడ ఇక్కడ అక్కడ 3 దగ్గర పెడుతుంది. మరి కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా. సేమ్ కాపీ 3 దగ్గర పెట్టినప్పుడు కాస్ట్ ఎక్కువ ఇవ్వాలి కదా వాడికి, ఇవ్వాలా వద్దా? అవును సార్. ఇంకోటి ఏంటంటే లేటెన్సీ వచ్చి మీకు చాలా తక్కువ ఉంటుంది, సబ్ మిల్లీ సెకండ్ లో ఉంటుంది. హై త్రూపుట్ ఉంటుంది, రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ చాలా హై ఉంటాయి. S3 స్టాండర్డ్ ఈజ్ అప్రోప్రియేట్ ఫర్ వైడ్ వెరైటీ ఆఫ్ యూస్ కేసెస్ ఇంక్లూడింగ్ క్లౌడ్ అప్లికేషన్స్ కి, డైనామిక్ వెబ్సైట్స్ కి, మొబైల్ అండ్ గేమింగ్ అప్లికేషన్స్ కి, బిగ్ డేటా అనలిటిక్స్ యూజ్ చేస్తారు. ఎవరు? S3 స్టాండర్డ్ ని. ఓకే సార్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడికి వెళ్తాను, బకెట్స్కి వెళ్తాను. సో నెక్స్ట్ ఈ బకెట్ మీద క్లిక్ చేస్తాను, ఒక ఆబ్జెక్ట్ని అప్లోడ్ చేయాలనుకున్నాను. యాడ్ ఫైల్స్లోకి వెళ్తాను. ఇక్కడ బ్రాకెట్స్ మీద క్లిక్ చేసిన ఆబ్జెక్ట్ మీద స్క్రాల్ చేస్తే లాస్ట్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఉంది. ఏ ఆప్షన్ ఉంది? ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయగానే కింద స్టోరేజ్ క్లాస్ చూస్తుంది. బై ది డిఫాల్ట్ నేను సెలెక్ట్ చేసింది అది స్టాండర్డ్. ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 అవైలబిలిటీ జోన్. ఇంకా ఏమన్నా కనిపిస్తున్నాయి? ఇంకా వేరే కూడా కనిపిస్తున్నాయా లేదా? కనిపిస్తున్నాయి సార్. నాకు S3 స్టాండర్డ్ కాదు, ఇది నాకు ఇక్కడ దీంట్లో వేరే స్టాండర్డ్ క్లాస్ వెళ్ళిపోవాలంటే పంపించుకోవచ్చు. కానీ మీకు మిషన్ క్రిటికల్ డేటా, నీకు ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా అక్కడ పంపించేస్తే నీకు లేటెన్సీ ఎక్కువ అయిపోతుంది, నీకు యాక్సెస్ టైం తగ్గిపోతుంది, చాలా లేట్గా ఓపెన్ అవుతుంది, యాక్సెస్ చేసుకోలేరు మీరు. కాస్ట్ తగ్గింది కానీ నాకు లేటెన్సీ ఎక్కువ అయిపోయింది. అలా కాదు కదా, నాకు 5 years డేటా ఉంది, 6 years బ్యాక్ డేటా ఉంది, ఓల్డ్ డేటా ఉంది. నేను స్టాండర్డ్ చేసుకోకుండా వేరే క్లాస్ లో చేసుకుంటాను, ఎవరు యాక్సెస్ చేయరు కాబట్టి. ఓకే. ఓకే. That is what first thing as the standard class, S3 standard class. Okay. Monday we'll see you. Okay na? I'll just stopping a class here and also vexed here. Okay. And these two videos and the previous video also I upload. Try to do practice. Okay sir. I think covered more than 7-8 topics I covered. So మీరు ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేయండి. ఈ 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఓకే, మండే we'll see you. Okay sir.